శరణార్థులు. దిల్దార్ వార్తలకి స్వాగతం. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా నేను ఓతరా పాలిటిక్స్ లకు అని. పోయి ఏం చేస్తావు? పోయినోళ్ళే బాధపడుతున్నారట. ఇది ఎక్కడ కథరా నాయన? ఓ ఇల్లు లేదు, పెళ్ళాం పిల్లలతో ముచ్చట్లేదని. ఏవలాలన్నది ఒక్క పారి ఎమ్మెల్యే అయితే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి. నువ్వు ఎప్పురా వ్యాపారం చేసి దివాళా తీసిన వాళ్ళు ఉన్నారు గాని పాలిటిక్స్ లకు వచ్చి ఎమ్మెల్యే బజార్ల పడ్డోళ్ళు ఉన్నారా? అవును కదా, దుర్బిని పెట్టి దేవులన్న ఒక్కలంటే ఒక్కలు కూడా దొరకరేమో. దొరకరు. మళ్ళీ మీదికెళ్ళి పవరు పైసలు దండి వద్దన్న వచ్చి పడతాయి. పవర్ ఓకే గాని పైసలు కూడా వచ్చి పడతాయా? అరే నువ్వు నమ్మవు గాని పువ్వు గుర్తు ఎమ్మెల్యేనే పిలుస్తా. ఎంత కమిషన్ వస్తుందో చెప్తాడు నువ్వే. ఒక్క పారి ఎమ్మెల్యే అయితే చాలు, మా ఖాందాన్ మొత్తం ఖతర్నాక్గా సెట్ అయిపోతున్నాం. మళ్ళా వెనకకు తిరిగి చూసుకునే అక్కరే లేదని అంటున్నాడు పూగుర్తు ఎమ్మెల్యే మహేష్ త్రివేది. కాన్పూర్ల కార్యకర్తల పేరంటం పెట్టి ఇగో ఇట్లా అన్నాడు. और 10% के विधायक निधि का कमीशन भी मिल रहा है। ईमानदारी की बात तो ये है। तुम लोगों को क्या मिल रहा है? तुम लोगों को कुछ नहीं मिल रहा है। तो कम से कम मानव का ही कमा के हम लोग चले जाए ऊपर, तो क्या दिक्कत है? కష్టం ఒకల్ది, ప్రతిఫలం ఇంకోవల్ది. మా కోసం కష్టపడ్డ కార్యకర్తల కడుపు ఎండిపోతున్నది కానీ మా ఎమ్మెల్యేలకు వచ్చే జీతంతో పాటు సర్కారు ఎన్ని నిధులు ఖర్చు పెడితే అందులో 10% కమిషన్ బాజాప్తా మా జేబులోకి వచ్చి పడుతున్నది అని చెప్తున్నాడు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నారు కానీ అందులో ఎమ్మెల్యేల పాలు కూడా అవుతున్నది అన్నట్టు. కానీ ఎన్నొద్దులు లీడర్లు ధర్మాత్ములు నీతి నిజాయితీ పరులు అనుకున్నారు అంతా. కానీ ఈ ఒక్క డైలాగ్ తోని నాయకులకు వెనక నుంచి వచ్చే కమిషన్ ముచ్చట ఎల్లబెట్టినవు చూడన్నా, నువ్వు తోపువే. ఈ లెక్క మన దేశంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంత కమిషన్ ముడుతున్నదో లెక్కే లేదు పోర్రా అని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు. ఈ తాప బతుకమ్మ పండుగ జోరుగా వేస్తారట గారా? ఏటా మనోళ్ళు సంబరంగానే చేసుకుంటారు కదా. ఈ తాప కొత్త ఏమున్నదన్లా? సర్కారు ప్రతి జిల్లాకు పైకం పంపి ఏర్పాట్లు ఘనంగా చేసుకోని కూడా చెప్పింది. అవునవును, గిన్నీసోళ్ళు కూడా ఈ తాప వాళ్ళ పేజీలో మన బతుకమ్మ గురించి రాస్తారట. అందులో మనం కూడా భాగం కావాలి సుమా. రికార్డులు అవార్డులు అన్నప్పుడు ముందుగా నువ్వే ఉరుకుతావు కదా, నీ వెనకాలే నేను. పోదాం ఈ తాప బతుకమ్మ పండుగ ధూమ్ధాం చేద్దాం గాని అయోధ్యకు మారిషస్ ప్రధానమంత్రి వచ్చిండని మన కళాకారులు ఎసొంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిరో చూడు. పెద్ద పెద్ద కొలువులు లేకపోయినా తాత తండ్రుల నుంచి వచ్చిన కళను మాత్రం బతికిస్తున్నారు ఇప్పటికీ ఆదివాసులు. ఇక సైకిల్ గిరిక నెత్తి మీద పెట్టుకొని తిప్పుడైందా, ఇక ఇప్పుడు కంక కట్టెలతోని డ్యాన్సు. వారెవ్వా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిండ్రో గాని భలే జోరుగా చేసిండ్రు కదా. ఒక్కలు కూడా కింద పడకుండా ఇక ఇప్పుడు ఆడోళ్ళు. राजा दशरथ जी के घरवा आज जन्मे ललनवा। राजा दशरथ जी के घरवा आज जन्मे ललनवा। जन्म ललनवा हो जन्मे ललनवा। जन्म ललनवा हो जन्मे ललनवा। राजा दशरथ जी के घरवा आज जन्मे ललनवा। राजा दशरथ जी के घरवा आज जन्मे ललनवा। అటు మొగోళ్ళు ఇటు ఆడోళ్ళు దిల్ దార్గా చేసిండ్రు. మారిషస్ నుంచి ఆ దేశ ప్రధానమంత్రి వచ్చిండని గిట్ల వెల్కమ్ పార్టీ ఇచ్చిండు యూపీ సీఎం యోగి సారు.
ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎవల గురించో గంతగానం దీర్ఘాలు తీసుకుంటా మరీ వాడుతున్నావు. నీ గురించి అయితే కాదులే. ఇంత సంబరంగా పాట పాడుతున్నావు అంటే పాపం ఎవరో అడ్డంగా బుక్ అయి ఉంటది. నిన్ను ఊరిచ్చడేందుకు గాని చూడిగో వీళ్ళ గురించే. అబ్బర బిడ్డ వరదలు మామూలుగా వస్తలేవు కదా. గీ లాపతి చల్లగుండా గింత వరద నీళ్ళల్లా ఉష్కకు పోవడం అవసరమా? ఎగిలి వారంగానే వైరాట 11 ట్రాక్టర్లు వేసుకొని మానేరు వాగులున్న ఇసుకనంతా తవ్వుకొద్దామని. అసలుకే సర్కారోళ్ళు ఇస్తున్న ఇందిరామిన్లు వేయంగా ఉష్కకు బగ్గ డిమాండ్ పెరిగింది కదా. జయశంకర్ జిల్లా టేకుమట్ల కాడున్న మానేరు వాగులకు ట్రాక్టర్లు వేసుకొని పోయిన గీళ్లు ఉష్కలోడు చేసుకొని తిరిగొస్తుంటే మీదికెంచి కొట్టిన వానలు వేయంగా వరదలు వంగినాయట. గిట్లా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరికి తెలుసు అన్నట్టు పోయేటప్పుడు వాగుల మంచిగానే ఉన్నట్టుండి ట్రాక్టర్లు మునిగిపోయేంత వరదలు వచ్చే వరకు మస్తు పరేషాన ఎర్రట ఇసుకకు పోయిన వాళ్ళందరూ. వరద రువ్వడికి గప్పటికే 4 ట్రాక్టర్లు పల్టీలు కొట్టే వరకు ఇగో గీ తీర్లా తాళ్లతోటి కట్టి ట్రాక్టర్లను అందులో ఇక్కుకున్న మనుషుల్ని కాపాడిరట పోలీసోళ్ళు. అందుకే అతిగా ఆశపడద్దు ఆవేశపడద్దు అనేటిది. మనుషులను దాటించుకొస్తారు డ్రైవర్లను. సాయి కిరణ్ భయపడతాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇనకపోతే ఏముంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. ఇంతకు అంతగానం ఊరేగుతున్నది ఎవలో? గద్వాల జిల్లా దిక్కు చూడు, గ్యాంగ్లను లోపటేసిర్రు. గద్వాల జిల్లా కేంద్రంలో ఎక్కడ షికాకైనా అక్కడ వినిపించే పేరు సీసీ అనేనట. చింతలపేట చిరుతయూత్ పేరుతోటి జనాల నడుమ లొల్లి చేస్తున్నారట. చంపు లేకుంటే చావు అని ఒర్రుకుంటా ఆగమాగం పత్తేపారం చేస్తున్నారట. బండ్లేసుకొని రువ్వడి మీద తిరుగుడు, జనాల్ని బెదిరించుడు, పైసలు వసూలు చేసుడు అని ఆటలు మామూలుగా సాగుతలేవట. మరి సాగినని నాళ్ళు సాగినా ఎక్కడనో ఒక చోట ఆగాలి కదా. అందుకే పోలీస్ కాకలు మేము ఆపుతంలే అంటున్నారు. మామూలు జనాలను ఎంత షికాకు చేసినా ఎవరు పట్టించుకోలేదట. గాని ఒక మాజీ కౌన్సిలర్ ఇంటోల మీద దాడి చేసిర్రట. గంతే మొత్తం 11 మంది మీద కేసులు కట్టి 25 మందిని బైండ్ ఓవర్ చేసిర్రు. సరే మార్పు ఎక్కడనో చోట మొదలైతే మంచిదే కదా అని అంటున్నారు జనాలు కూడా. అన్ని రోజులు ఒకే లెక్క ఉండయిరా. అవును మరి, కొన్నాళ్ళు వానకాలం కొన్నాళ్ళు ఎండాకాలం. ఇంకిన్ని దినాలు పోయే కాలమా? అబ్బో గైగాయ అంటున్నావు కదా. నువ్వు కావాలనే కుయ్ కుయ్ అంటావు కదరా. నీ చక్కెరకెళ్ళి ఉపన్యాసాలు ఎవరింటారు గానీ ముచ్చట చెప్పు చక్కగా. పెళ్లి లగ్గాలు దేవుళ్ళు పెడితే స్వర్గంలో అయితాయి అని అంటారు. కానీ ఇక్కడ చూడుండ్రి, లోక్ అదాలత్లయింది. ఎనికటి రోజుల్లో ఎమ్మటే ఇడుపు కాయిదాలు ఇయ్యకుండా ఎందుకు తిప్పలు పెట్టిరో తెలుస్తున్నది కదా. గడియారం ముళ్ళు ఎప్పుడు ఒకే చోట ఉండనట్లే మనుషుల దిమాగ్ కూడా ఒకే చోట ఉండదు గానులా. వరకట్నం మెయింటెనెన్స్ అనే పేరుతోని కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారట. ఇక శివరాకర్కు రాజీకొచ్చి మళ్ళా దండలు మార్చుకున్నారు. జగిత్యాల జిల్లా ఇటిక్యాల జంట. అరే గీ మాత్రం దానికే ఇన్ని దినాలు కలిసిమెలిసి బతకాల్సిన బంగారం అసలు జీవితాన్ని ఆగం చేసుకున్నామని రియలైజ్ అయ్యిండ్రు. కలిసి ఉంటే కలదు సుఖమని తెలుసుకున్నారు. అదే ఆ శనికాయలు తిరుగుకోవడానికి వచ్చాం కాబట్టి కంటిన్యూ చేసేది. అది మనసులో పెట్టుకుని మీతో ఉండదు, ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఉండదు. మ్యారేజ్ లైఫ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. గాడ్ బ్లెస్ యు బోత్. ఇవల్ల ఎలటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.